నేను షేరిలింగంపల్లి నుంచి వచ్చాను. నా పేరు నాగలక్ష్మి నాయుడు. మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే కళ్యాణ్ గారిని ఆపేశారు కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఆ రోజు ఇంటి దగ్గర నుండి మాట్లాడారు కదా మీడియాలో, మీ అయ్య జాగీరని. అది అందరిని అనలేదు, అది మరి చెవులు ఎలా పెట్టుకుని విన్నారో. అక్కడ మీ అయ్య జాగీరా అన్న మాట ఎవరిని అన్నారు? కళ్యాణ్ గారిని తెలంగాణ రానివ్వకుండా చేస్తాం, కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాం అన్న వాళ్ళని మాత్రమే ఆయన క్లారిటీగా అన్నాడు, అందరినీ అనలేదు. నీ అయ్య జాగీరా అని కేవలం ఆయన ఆపడానికి చూసిన వాళ్ళని, ఆయన అన్న వాళ్ళని మాత్రమే అన్నాడు తప్ప తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ అనలేదు. ఇది చాలా వివరంగా ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడే ఓటున్న వాళ్ళు జనసేన పార్టీ ఇక్కడ పుట్టి పెరిగింది, ఇక్కడ పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అలాంటప్పుడు మరి మేము ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి? మేము ఏ రాష్ట్రం వెళ్ళి పోటీ చేయాలి? ఎందుకు చేయాలి? ఇక్కడే పుట్టిన పార్టీ కాబట్టి జనసేన పార్టీ ఇక్కడే పోటీ చేస్తాము. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికి ఉందో ఆపమనండి చూద్దాం. కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ ముట్టుకోనివ్వను అని చెప్పారు. కళ్యాణ్ గారిని ఆంధ్రాలో అసెంబ్లీ గేట్ ముట్టుకునేది ఏంటంటే తన్నుకుని వెళ్ళాడు ఆయన. ఎన్ని చోట్ల పోటీ చేశాడు, అన్ని చోట్ల కూడా అధిక మెజార్టీతో గెలిచి ఈ రోజు డిప్యూటీ సీఎంగా అక్కడ నిలబెట్టాడు. ఇక్కడ ఆయన ఒకటే స్పష్టం చేశాడు, ఆయన పోటీ చేయడు, ఇక్కడ వాళ్ళనే పోటీ చేపిస్తాడు. ఖచ్చితంగా జనసేన సత్తా ఏంటో తెలంగాణలో చాటుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి, అన్యాయంగా దోచుకునే వాళ్ళకి రోజులు దగ్గరకు వచ్చినాయి. Thank you very much. I am very much inspired by the social service works of Pawan Kalyan before he entered into politics. പിന്നെ അത് കഴിഞ്ഞിട്ട് ഞാൻ അങ്ങേരുടെ ഒരു ഫണ്ടമെൻ്റൽ പോളിസീസ് ആയിക്കോട്ടെ, ഇല്ലേ ഹ്യൂമാനിറ്റേറിയൻ ആംഗിൾ ആയിക്കോട്ടെ, അതെനിക്ക് വളരെ ഇഷ്ടപ്പെട്ടു. ആൻഡ് ദ വേ ഹീസ് അഡ്രസ്സിങ് ഇഷ്യൂസ് ഇൻ ആന്ധ്രാപ്രദേശ്, ഇറ്റ്സ് പൊളിറ്റിക്കലി എവിടെ ആയാലും എന്തോ പ്രോബ്ലം ഉണ്ടെങ്കിലും അങ്ങേര് അഡ്രസ്സ് ചെയ്യുന്നുണ്ട്. ആൻഡ് വി ഓൾറെഡി വിറ്റ്നസ്ഡ് ദ ട്രാൻസ്ഫോർമേഷൻ ഓഫ് വില്ലേജസ് or facilities or roads or basic infrastructure in Andhra Pradesh. Same time you can see the reformation in educational system after NDA has taken the power. So, and definitely I believe that Janasena party in Telangana is going to make a huge difference from old parties whatever established in Telangana. So JSP is basically not power hunger. They are here to create a change. They want to make people's lives, a betterment in people's lives. So that's the reason today I have come here to attend the launch of new Janasena office in Manikonda. Yeah.